ఇప్పుడు సరే మేము గత ప్రభుత్వాలు మేము ఎంతో చేసినాం, సరే మీరు అనుకున్నంత మీరు చేయలేదు కావచ్చు, 90% చేసాము, 60% చేసాము. దళితులకు 3 ఎకరాలు ఇచ్చినారా, డబల్ బెడ్రూమ్ ఇచ్చినారా, లేకపోతే దళిత బంధు ఇచ్చినారా, దళిత ముఖ్యమంత్రి చేసినారా? ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా టీఆర్ఎస్ మాట మీద ఉన్నదే. ఎందుకు మాట్లాడతారే? ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దన్న మీరు. ఇంకా అబద్ధాలు చెప్పడంలో ఈ దేశంలో మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉన్నదంటే టీఆర్ఎస్ ఒక పార్టీ లేదా? మధ్య రావద్దంటే రాలేదు, మళ్ళీ మీరు మాట్లాడద్దు. ఇంకోటి ఏంటంటే దళితులు పెళ్లి చేసుకుంటే గుర్రాలను వేసి గుర్రాల తొక్కించి చంపిన ప్రభుత్వాలు మీవి. దళితులను ఎక్కడ పడితే అక్కడ ఊచకూత మణిపూర్ లో కోసింది మీరు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు దళితులను మీరు ఓర్వలేరు. అసలు బీజేపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీని క్లియర్ చెప్తాను. మీరు కూడా దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులు ముఖ్యమంత్రి చేయలేదు కదా, ఆ పాయింట్ కదా ఇలా తీసుకొచ్చింది. నేను చెప్తా వినండి. ఇప్పుడు అధికారం రానీకి గాని అధికారం వచ్చిన తర్వాత గాని పరిస్థితుల బట్టి నిర్ణయాలు ఉంటాయి ఎవరి అయినా. ఇప్పుడు మేము దళిత ముఖ్యమంత్రిని ఆఖరి ఉప ముఖ్యమంత్రిని చేసినాం. సరే ఏదో విధంగా ప్రజలు ఇప్పుడు దళితులను ఓటు బ్యాంక్ లాగా దాదాపు 77 ఏళ్ల స్వాతంత్రం, ఇప్పుడు ఆగస్టు వస్తే 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో దళితులను ఓటు బ్యాంక్ గా చూశారు. కానీ ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా ఒక 10 లక్షలు ఇచ్చి ఆర్థికంగా భరోసా ఇచ్చిన ప్రభుత్వం ఏది లేదు. మార్దాం మీరు చూపెట్టండి. ఇప్పుడు 12 లక్షలు ఇస్తున్నారు అధికారం వచ్చిన తర్వాత, ఎక్కడ ఇచ్చారు? అదే విధంగా ఒక దళితుడు గాని ఒక బీసీ గాని చదువుకుంటే మేము 20 లక్షల రూపాయలు అబ్రాడ్ స్కాలర్షిప్ ఇచ్చాము, ఆర్థికంగా ఆదుకున్నాము. మీరేమి ఇచ్చారు? దానికి కూడా మేము 20 ఇస్తే మీరు 25 ఇస్తారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. సరే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు వాళ్ళు ఇవ్వమని అంటలేరు కదా, వాళ్ళు చేస్తామని అంటున్నారు. చేసే టైంలో మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు జీవో నెంబర్ 46ను సవరించాలి, ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మీరు చేయలేని పనులన్నీ మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు అధికారంలో వాళ్ళు చెప్తున్నారు కదా, అన్ని చేస్తాం, 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చారు మాకు. అధికారం వచ్చిన తర్వాత 8 నెలలు చెప్తా వినండి. 8 నెలలు వీళ్ళు గాఢ నిద్రలో ఉంటే వీళ్ళని తన్ని లేపిన ఓపెన్. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్పిల్లు అన్నది ప్రతిపక్షంగా మా బాధ్యత. రామూర్తి గారు, అంటే వాళ్ళు గాఢ నిద్రలో ఉంటే సరే మీరు లేపినరేమో, బట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోతుంటే కనీసం ఇన్ఛార్జీలను కూడా పెట్టుకోలేకుండా బీఆర్ఎస్ పార్టీ ఏ నిద్రలో ఉందనుకోవాలా? అది మా పార్టీ అంతర్గత విషయము. మాకు సమయం సందర్భం మా పార్టీలో డిస్కషన్ ఎప్పటికీ పార్లమెంట్ జరిగినాయి. పార్టీ అంతర్గత విషయం అయి ఉండొచ్చేమో, బట్ పార్టీని నమ్ముకొని కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటది కదా. ప్రభుత్వానికి సంబంధించిన విషయానికి వస్తే ప్రజలకు సంబంధించి ఏదైతే పార్టీకి సంబంధించిన విషయం అంటే మా పార్టీ అంతర్గత ఏదైతే అంతర్గతం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు మీరు చెయ్యమనే కోరుతున్నాం, చెయ్యొద్దు అని కోరుకోవట్లేదు కదా. ఇప్పుడు మేము ఏమంటున్నాం, మీరు రైతు రుణమాఫీ చెయ్యండి అన్నాం. మేము టైం లిమిట్ పెట్టలేదు కదా, అయినే పోయి గుళ్ళకాడ ఒట్లేసి ఇప్పుడు మేము వాళ్ళు టైం లిమిట్ పెట్టింది కాబట్టి ఆ టైం లిమిట్ ప్రకారం మీరు చెప్పినాం. వచ్చిన 6 నెలల్లో చేస్తాం, రాగానే మీరు రుణాలు తీసుకోండి, 2 లక్షల రుణాలు తీసుకోండి, రాగానే ఫస్ట్ సంతకం దాని మీద పెడతాం, ఇవన్నీ అన్నారు కదా. నేను ఏంటంటే వాళ్ళు అన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం తప్ప మేము ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మాకు కూడా ప్రత్యేకంగా ఏం ఆయుధాలు. శేషు సార్, ఇక్కడ ఒకరు రెచ్చగొడుతున్నారు, ఒకరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సో అధికారం ప్రతిపక్షం అన్నది కాకుండా సేమ్ మళ్ళీ రాజకీయ సభల్లో స్పీచ్ల్లాగా మాటల యుద్ధాలు, మాటల దాడులు ఇవి కనిపిస్తున్నాయి. ఈ దాడుల మధ్యలో బిల్లులు పాస్ అవుతున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్గా రైతులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ రావట్లేదు. రైతులకు రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ పైన క్లారిటీ రావట్లేదు. ఎంత బడ్జెట్ ఇస్తున్నారు, మిగిలిన రిమైనింగ్ బడ్జెట్ ఎట్లా క్లియర్ చేస్తున్నారు, ఈ పాయింట్ ఈరోజు చర్చలోకి రావడం జరిగింది. రైతు భరోసాకు బడ్జెట్ ఏది అన్నటువంటి ప్రశ్న. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సమాధానం రావాలి, ఉన్న బడ్జెట్ను ఎట్లా కేటాయిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం 35-36 వేల కోట్ల రూపాయలు అటు రైతు రుణమాఫీకి చేస్తున్నారు. మిగిలిన బడ్జెట్లో ఎంత రైతు బీమా ఉంటుంది, ఎంత రైతు భరోసా ఉంటుంది, ఎంత రైతులకు చేయాల్సినటువంటి సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి, బోనస్లు కూడా దాంట్లోకి వస్తూ ఉంటాయి రైతులకు సంబంధించి. సో ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి క్లారిటీ రావడంలో భాగంగా జరుగుతున్నటువంటి యుద్ధమా, బడ్జెట్ సంబంధించి ప్రజలకు తెలియవద్దన్నటువంటి ఉద్దేశంతో అధికార పక్షం ఇటు మాటల దాడి చేస్తోందా, లేదు తెలవాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళని డిఫెన్స్లో పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తోందా? ప్రజలు ఏమర్థం చేసుకోవాలా ఈ సభల్లో? శ్రీకాంత్ గారు, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఒక 3-4 అంశాలు చాలా క్లారిటీగా మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ప్రతిదీ రాజకీయ అంశంగానే మాట్లాడతారు. దాన్ని మీరన్న డౌట్స్ కూడా జనంగా అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే
నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయంలో 2 విషయాల్లో చాలా అభినందనీయంగా సంతృప్తికరంగా ఉన్నాను. ఒకటి ఏంటి అని అంటే రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ను అభినందించాల్సిందే. రెండోది